స్వామి చూడండి, పాలు అతను వచ్చినట్టున్నాడు. పాలు పట్టండి వెళ్ళి. నువ్వే వెళ్ళి తెచ్చుకో పాలు. నువ్వు పూజ చేసుకుంటున్నాను కదా, వెళ్ళి పాలు పడితే తప్ప? ఇక్కడి నుంచి నేను లేచి వెళ్ళి పాలు పట్టాలా, నువ్వే తెచ్చుకో. అబ్బబ్బా, ఈ మనిషికి ఎంత బద్ధకం అంటే నిజంగా నా పనులు కొంచెమైనా చేయడానికి నచ్చరు. అన్ని ఇతని పనులు, ఇతని వ్యవహారాలే. ఏ పనులు చూడు, నువ్వే చేసుకో, నువ్వే చేసుకో, నువ్వే చేసుకో. ఇతను మాత్రం ఏం చేయడానికి నచ్చరు. అలాగా బద్ధకంతో కూర్చోడమే. పిల్లానికి కొంచెమైనా సాయం చేద్దామని ఉండదు ఆ మనిషికి. అదేమిటో అర్థమవుతుంది. అక్కడే ఉన్నారు కదా సోఫాలోని, అటు నుంచి అటు వెళ్ళి పాలు పట్టుకోలేరా? అది కూడా బాధే. పాలు తీసుకుని రావచ్చు కదా, పాలోడు వచ్చినా కానీ అలాగే ఊరుకున్నారు. నేను ఇక్కడ బిజీగా రీల్స్ చూస్తుంటే నీ పాలు తేవాలా? శార్వాణి, ఓయ్ చెప్పండి, ఏంటి? ఎంతసేపు అయింది నేను కాఫీ అడిగి? ఎప్పుడు నీ పూజలు పురస్కారాలేనా? వస్తున్నానండి, పూజ అయిపోతే తెద్దామని ఆగాను. ఈలోపు మీరు కోప్పడిపోతున్నారు నా మీద. పేరంతే. అబ్బబ్బబ్బా, ఇతను పూజ కూడా ప్రశాంతంగా చేయనివారు. ఏదో ఒకటి అలా అడుగుతూనే ఉంటారు. ఇగోండి కాఫీ. ఫ్యాన్ స్విచ్ సరే. అదేంటి ఇక్కడే కదా ఉన్నారు, ఫ్యాన్ స్విచ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ దాని గురించి నన్ను పిలిచారు? అక్కడి నుంచి వచ్చావు కదా, ఎలాగ రిమోట్ అందుకో. అదేంటి ఇక్కడే కదా ఉంది టీవీ రిమోట్, తీసుకోవచ్చు కదా, దానికి మళ్ళీ నన్ను అడగడం ఎందుకు? ఇగోండి. ఇక్కడే మీరున్నారు, ఇక్కడే రిమోట్ ఉంది, ఇక్కడే టీవీ ఉంది, అయినా గానీ ఆన్ చేసుకోలేరా? నేను సీరియస్ గా రీల్స్ చూస్తుంటే మధ్యలో నీ గోలేది. రీల్స్ తర్వాత అయినా చూడొచ్చు కదా, ఇప్పుడు అర్జెంట్ గా నా పని కూడా మానుకొని మీ పని చెయ్యాలా? అంతే మరి. ఏంటో. కాఫీ చల్లారిపోయింది, పట్టుకెళ్ళి. కాఫీ చల్లారిపోయిందని చెప్పాను కదా, ఇంకా వేడి చేసి తేలేదేమి? తెస్తున్నాను నాయన, మీ కాఫీయే వెయిట్ చేస్తున్నాను. అన్నిటికీ కంగారు అయితే ఎలా చెప్పండి? ఏంటో ఎంత బద్ధకమైన మనిషితో వేగడం నా వల్ల కావట్లేదు అసలు. ఇదేంటి ఇక్కడ బాటిల్ ఉండాలి కదా, కనిపించడం లేదు. ఎక్కడ పెట్టారు ఇతను? స్వామి, స్వామి. ఓయ్, ఇక్కడ బాటిల్ ఉండాలి కదా మంచినీళ్ళది, కనిపించడం లేదేంటి? అక్కడే ఉన్నది. లేదు కాబట్టే కదా అడిగాను, ఉంటే ఎందుకు అడుగుతాను? అక్కడే ఉంటుంది, వెతుకమ్మా. ఓహో, ఇక్కడ పెట్టారా? అదేంటి ఈ బాటిల్ ఏంటి ఇలా అయిపోయింది? నువ్వే కదా చెప్పావు వేడి నీళ్ళు తాగితే దగ్గు జలుబు తగ్గుతాయని. అందుకే వేడి నీళ్ళు తాగుదామని ఆ బాటిల్లో పోసాను, అది అలాగ అయిపోయింది. వేడి నీళ్ళు తాగండి అంటే వేడిగా గోరువెచ్చగా తాగండి అని, కానీ వేడి నీళ్ళు తెచ్చి బాటిల్లో పోసి బాటిల్ని ఎలాగా చేస్తారు? ఏం చెప్తే ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది పరిస్థితి అసలు. స్వామి, స్వామి, అవతల బట్టలారు పెట్టాను, తెంచిరా, మంచు పడిపోతున్నది, మళ్ళీ చల్లగా అయిపోతాయి. అలాగే ఆ చేత్తోనే బియ్యం కూడా అవతల ఆరబెట్టాను, తెచ్చియండి స్వామి. మంచు పడిపోతే మళ్ళీ పిండి ఆడడం ఇబ్బంది అయిపోతుంది. స్వామి, స్వామి. అదేంటి స్వామి ఇలా కూర్చున్నారు? తలుపులన్నీ వేసేసుకున్నారేంటి? బయటికి వెళ్ళి బట్టలు తెండి, బియ్యం కూడా ఆరబెట్టాను, ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మంచు పడిపోతుంది అన్నాను కదా, పలకరు పలకరు ఏంటండి? విపరీతమైన చలేస్తుంది, అందుకే వెళ్ళలేదు. అదే స్వామి, మంచు పడుతున్నది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతే బియ్యం అవిను అనేసే కదా తెచ్చిమన్నాను. చలేస్తుందని ఇలా తలుపులన్నీ వేసుకుని కూర్చుంటే ఎలాగ? అబ్బో, నాకు చాలా చలేస్తుంది, నీకు నచ్చితే తెచ్చుకో, లేకపోతే నా. హలో, ఎక్కడ ఉన్నారు?
ఇప్పుడు ఫోన్ చేశాను ఇంటర్ బాబు. ఇప్పుడే మా ఆవిడతో తగ్గువాడాను నేను. చంపేశావు నువ్వు. అందరూ వచ్చారా అయితే? నేనే రావాలా? ఉండైతే ఏదో మేనేజ్ చేసుకుని రావాలి. సరే అయితే. శార్వాణి, ఓయ్, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. అదేంటి ఇప్పటి వరకు చలి అన్నారు, బయటికి వెళ్ళి బట్టలు తేడానికి బద్దకమన్నారు, తలుపులన్నీ వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు సడన్ గా ఈ ఫ్యాన్లు వేసుకుని తయారైపోయి బయటికి వెళ్ళడం ఏంటి? ఎవరు ఫోన్ చేశారేంటి? మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, బయటికి వెళ్ళి వస్తాను. ఎంత చెప్పినా వినరు కదా. వాళ్ళు ఫోన్ చేయడం బాగుంది, మీరు బయలుదేరడం బాగుంది. ఇప్పుడు మరి మీకు ఏ చలి తెలీదు. ముందు మాత్రం చలేసేస్తుంది, నాకు పని చేసేసరికి చలేసేస్తుంది, పనులు చేయను అని చెప్తారు. మీ ఫ్రెండ్స్ దాకా వచ్చేసరికి ఇప్పుడు మరి ఏ చలి లేదు. ఈ మనుషులు ఊర్లు మెత్తడానికి వెళ్తారు అయితే ఇప్పుడు. సరేలే, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, తినేసి పడుకో. స్వామి, 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 ఇదేంటి అతను ఏం చేస్తున్నాడు? ఎంతసేపు అయినా పలకరు మనిషి. స్వామి, స్వామి, ఎంతసేపే పిలుస్తున్నానా? కనీసం పలకాలి కదండి. నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయా అని చూస్తున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందులో స్పష్టత వచ్చిన తర్వాతే కృషిని ప్రారంభిస్తున్నాయమ్మా. ఇప్పుడు రాశి ఫలాలకి ఏం తక్కువైందని చూస్తున్నారండి. గ్రహాల అనుకూలత ఎలా ఉందా అని. ఇప్పుడు మీ గ్రహాల అనుకూలతకి ఏం తక్కువైందనండి అలా చూస్తున్నారు దాన్ని? ఎన్ని గ్రహాలు అనుకూలిస్తే ఏంట్లా, భార్యాగ్రహం కూడా అనుకూలించాలి కదా. ఆ అదృష్టం ఉందో లేదో అని